వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈరోజు వీడియోలోని తిరుమలలో చేసిన షాపింగ్తో పాటు కాణిపాకం ట్రావెల్ వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. మేము తిరుమలలో ఉన్నది 3 days అని చెప్పాను కదా. స్టార్టింగ్ 2 days కూడా ఈవినింగ్ టైంలో కొద్దిగా షాపింగ్ చేసాము. పిల్లలతో ఒకేసారి షాపింగ్ చేయడానికి అసలు కుదరలేదు. 2 days కూడా ఈవినింగ్ టైంలోనే షాపింగ్ అయితే చేసాము. తిరుమలలో శ్రీవారి గుడి నుండి రైట్ సైడ్కి కొంచెం దూరం వెళ్తే అక్కడ కాంప్లెక్స్ లాగా ఉంటుంది కదా, మొత్తం షాపింగే ఉంటుంది. అక్కడికైతే వచ్చాము. ఈసారి తిరుమలలో కొన్ని కొత్త కలెక్షన్ అయితే చూశాను. గడపకి తోరణంలాగా హ్యాంగ్ చేసుకుని ఉంటాయి కదా, అందులోనే చాలా మోడల్స్ ఉన్నాయి. దాంతో పాటుగా ఇంటి ముందు ముగ్గులాగా పెట్టుకుంటూ ఉంటాం కదా స్టిక్కరు, దానిలో అయితే ముందు ఎల్లో కలర్లో బ్లూ రెడ్ అలా ఉండేవి. ఈసారి మాత్రం కొంచెం షైనీగా వచ్చాయి, గోల్డెన్ కలర్వి. నేను అక్కడ చూస్తున్నాను కదా అవి. అది ఒకటి 100 rupees కాస్ట్ అయితే చెప్పారు. ఈ అంకుల్ దగ్గర ఆ ముగ్గులువే కాకుండా ఇంకా చెక్కవి చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి. అక్కడే చెక్కవి చిన్న చిన్న స్పూన్స్ ఉన్నాయి కదా, అవి అయితే ఈచ్ వన్ 20 rupees అయితే చెప్పారు. ప్రతి ముగ్గు కూడా డిఫరెంట్గా ఉంది కదా, అందుకే సెలెక్ట్ చేసుకుంటున్నాను. కొంచెం టైమే పట్టింది అక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి. తిరుపతికి వచ్చి 5 years అయితే అయిపోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తానో తెలియదు కాబట్టి అక్కడ ఉన్న అన్ని కలెక్షన్స్ చూసి నచ్చినవి మాత్రం తీసుకున్నాను. అంకుల్ దగ్గర కలెక్షన్ చూసిన తర్వాత అలా ముందుకు వెళ్తే ఇక్కడ ముగ్గు వేసేవి నెట్వి ఉంటాయి కదా, అవి అయితే కనిపించాయి. చిన్నవి వచ్చేసి ఈచ్ వన్ 10 rupees అయితే చెప్పారు. ఇందులో ఇవి చిన్నవి చూడటానికి చాలా ఉన్నాయి కానీ అన్నీ సేమ్ డిజైన్స్ ఉన్నాయి. కానీ కొన్ని ప్లేసెస్లో ఏంటి అంటే 20 rupees చెప్తున్నారు ఈ చిన్న ముగ్గువే. ఇంకా కొంచెం ముందుకు అలా వెళ్తే హ్యాంగింగ్స్లోనే చాలా మోడల్స్ అయితే కనిపించాయి. ఇలా పెద్ద పెద్ద గుళ్ళకు వచ్చినప్పుడు కొన్ని కలెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అవి అక్కడ మాత్రమే దొరుకుతూ ఉంటాయి. ఇంకా తిరుమలలో అయితే అడిగే అవసరమే లేదు, చాలా షాప్స్ ఉంటాయి కదా. షాపింగ్ కాంప్లెక్స్లోనే షాప్లో కాకుండా కారిడార్లో అయితే మనకి కలెక్షన్ అంతా కనిపిస్తుంది. దేవుడి విగ్రహాలు చిన్న సైజు నుండి మీడియం సైజు వరకు అయితే ఇక్కడ ఉన్నాయి. వీటిని దగ్గర నుండి చూస్తుంటే ఎలా అనిపించిందంటే అయ్యో ఇన్ని విగ్రహాలు ఉన్నాయా అన్నట్టు అనిపించింది. చాలా కలెక్షన్ అయితే ఉంది. ఆ విగ్రహాల్లో ఇత్తడితో పాటు పంచలోహాలు కూడా ఉన్నాయి. అంటే లో కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూడటానికి చాలా వెయిట్గా ఉన్నాయి. ఇంకా కలెక్షన్ని ఏది చూస్ చేసుకోవాలా అనిపించేది, చాలా కష్టంగా అనిపించింది. ప్రతి విగ్రహం కూడా డిఫరెంట్గా ఉంది. ఇంకా వీటి కాస్ట్ చిన్న సైజు వచ్చేసి 700, 800 అయితే చెప్పారు. నాకైతే అక్కడ ఉన్నప్పుడు కాస్ట్ ఎక్కువ అనిపించింది, కానీ వేరే షాప్లోకి వెళ్ళి చెక్ చేసినప్పుడు ఇది రీజనబులే అనిపించింది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఈ హ్యాంగింగ్ అయితే కనిపించింది. చాలా బాగుంది, బాగా నచ్చింది. కొత్త మోడల్ అనుకుంటే ఏ షాప్లో చూసినా ఇది అయితే కనిపిస్తూ ఉంది. చిన్న సైజు వచ్చి 300 అయితే చెప్పారు. ఇదైతే కొత్త మోడల్ అనుకుంటే ఎవరైతే కాస్ట్ తగ్గించడానికి ఒప్పుకోలేదు. ఇంకొంచెం ముందుకు వెళితే విగ్రహాలు చాలా కలర్ఫుల్గా కనిపించాయి. ఇత్తడివి కాకుండా మార్బుల్లో ఉన్నాయి. కలెక్షన్ అంతా కూడా 1 by 1 చెక్ చేసేసాను. ఇక్కడ ఉన్న బుద్ధుల్లో ఒక బుద్ధుడు అయితే బాగా నచ్చింది. ఎంత కాస్ట్ అని అడిగితే 3000 అని చెప్పారు. బుద్ధుడి విగ్రహంలో చేతి పైకి ఇలా చూపిస్తున్నది ఒక కాస్ట్ అంట, చేతులు ఇలా కిందికి పెట్టింది వేరే కాస్ట్ అంట. ఇంకా ఈ సీతారాముల కాస్ట్ వచ్చేసి 300 అయితే చెప్పారు. చిన్న సైజే ఉంది. ఇంకా దేవుడి ప్లేస్కి వచ్చినప్పుడు ఫోటో ఫ్రేమ్స్ అయితే మెయిన్ కదా, అందుకని కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా కలెక్షన్ అంతా చూసుకుంటూ అలా ముందుకైతే వెళ్తూ ఉన్నాము. ఫ్లవర్స్లో అయితే నాకు చాలా మోడల్స్ కనిపించాయి. హ్యాంగింగ్స్తో పాటు దేవుడికి వేసే దండలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఏదైనా షాప్లో ఐటెం నచ్చినప్పుడు దాని కాస్ట్ అస్సలు తగ్గించకపోతే ఆ ఐటెంది ఫోటో అయితే తీసుకొని పెట్టుకొని నెక్స్ట్ షాప్లో అయితే తీసుకుంటూ ఉన్నాను. ఎందుకో తెలీదు, ఈసారి ఇత్తడి విగ్రహాలు అయితే చాలా బాగా నచ్చాయి. ఇందాక చూపించాను కదా చిన్న సైజులో కలెక్షన్, అక్కడ అంతా చిన్నగా ఉన్నాయి. ఈ షాప్లో మాత్రం కొంచెం పెద్ద పెద్ద విగ్రహాలే ఉన్నాయి. సేల్ చేసేవాళ్ళు రూడ్గా కాకుండా కొంచెం ఓపికగా మాట్లాడితే బాగుంటుంది కదా. మనం షాపింగ్ చేసినా అక్కడ కొనకపోయినా సరే వాళ్ళు కొంచెం నీట్గా మాట్లాడితే కొంచెం మనకు కూడా తీసుకోవాలి అని అనిపిస్తుంది. కొందరు మాత్రం రేట్ అడిగినా సరే ఇప్పుడు చెప్పాలా అన్నట్టు చెప్తున్నారు. కానీ ఈ అంకుల్ మాత్రం అడగగానే అంటే కొంచెం బాగా మాట్లాడారు అనమాట. ఈ అంకుల్ షాప్లో కలెక్షన్ కూడా చాలా బాగుంది. పెద్ద సైజ్ విగ్రహాల నుండి చిన్న సైజ్ విగ్రహాలు కూడా ఉన్నాయి. న్యూ మోడల్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి 2 షాప్స్ ఉన్నాయి. ఎదురుగా ఉండడం వల్ల చాలా ఎక్కువ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర కూడా. నేను అలా కలెక్షన్ అంతా చూసుకుంటూ ఇందాక నచ్చిన ఐటెం ఫోటో తీసుకున్నానని చెప్పాను కదా, మళ్ళీ అదే వేరే షాప్లో అయితే తగ్గించారు. అక్కడ కూడా సేమ్ కలెక్షనే దొరికింది. మళ్ళీ ఇక్కడ తీసుకున్నాను అనమాట.
ఇందాకంతా గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా, ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఆ కలెక్షనే ఉంది, డిఫరెంట్గా అయితే ఏం లేదు. కింద ఉన్నవి పైన కూడా ఉన్నాయి. ఎందుకో నాకు కింద ఫ్లోర్లో ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది, అంటే స్టార్టింగే అంతా చూసాం కదా. ఇంక ఇప్పుడు చూపించే ఐటమ్స్ చూస్తే నాకు అయితే చిన్నప్పటి రోజులు గుర్తొచ్చేసాయి. అసలు ఎంత బాగున్నాయో చిన్న చిన్నగా. ఇవి మాత్రం చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే మాత్రం అక్కడే తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది నేను కొన్ని పాప వినాశనంలో ఎక్కువగా చూశాను, ఇంకా కొన్ని చెక్కవి మాత్రమే చూశాను. ఇలా స్టీల్వి అనేది చాలా తక్కువ ప్లేసెస్లో ఉన్నాయి. చిన్న బాస్కెట్, చిన్న ఇడ్లీ పాత్ర, చిన్న సైజులో స్టవ్, చిన్న సైజులో కుక్కర్, ఇంకా ఫ్రిడ్జ్. ఇక్కడ ఉన్న కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇందాక చూపించిన కలెక్షన్ అంతా వచ్చేసి తిరుమలలో, ఇప్పుడు చూపించేది పాప వినాశనంలో. తిరుమలలో ఉన్నప్పుడు సెకండ్ డే మేము పాప వినాశనంకి వెళ్ళాము. తిరుమలలో ఈ దిష్టి బొమ్మలు చాలా తక్కువగా కనిపించాయి, కానీ పాప వినాశనంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు ఇక్కడ ఈ ప్లేస్లోనే ఇంత ఎక్కువగా అని అమ్ముతున్నారు అని అంకుల్ని అడగగా, ఆ దిష్టి బొమ్మ కొన్ని బ్రౌన్ కలర్ది ఉంది కదా, దీన్ని నాగవల్లి పుష్పం అంటారంట. ఆ పుష్పం చూడటానికి సేమ్ సర్పంలాగా ఉంటుందంట. ఆ నాగవల్లి పుష్పం తిరుమలలో మాత్రమే దొరుకుతుంది, చాలా మంచిదని చెప్పారు. ఆ అంకుల్ దగ్గర శంఖ చక్రాలు అయితే చూశాను. దేవుడి దగ్గర అయితే 9 శంఖ చక్రాలు పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పారు. పాప వినాశనంలో ఈ అంకుల్ దగ్గర అయితే ఏదో డిఫరెంట్ కలెక్షన్ ఉన్నట్టు అనిపించింది. ఈ పెద్దవి ఏంటి అని అడిగితే అది రుద్రాక్ష అని చెప్పారు. ఆ సైజ్ నుండి చిన్న సైజ్ కూడా రుద్రాక్షలు అయితే ఇక్కడ ఉన్నాయి, అవి రియల్లో. నేను అలా అన్ని కలెక్షన్స్ చూస్తుండగా అంకుల్ అయితే ఈ పులిగోరుని అయితే ఇచ్చారు. ఇది రియల్ పులిగోర అని చెప్పారు. అది నిజమో కాదో మనకైతే తెలీదు, కానీ ఫస్ట్ టైం అయితే టచ్ చేశాను. ఆ పులిగోరిని పేపర్లో చూపించిన విధంగా చైన్స్లో లాకెట్ లాగా వేసుకుంటూ ఉంటారని చెప్పారు. దాన్ని టచ్ చేసేసరికి నేను ఇంకా దాని కాస్ట్ కూడా అడగడం మర్చిపోయాను. ఇది నిజందా కాదా అని చెక్ చేయడమే సరిపోయింది. తిరుమలలో 2 డేస్ అయిపోయిన తర్వాత ఇంకా థర్డ్ డే మార్నింగే 6 o'clockకి అలాగా రూమ్ చెక్అవుట్ చేసేసి కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. తిరుమలలోనే ట్యాక్సీ మాట్లాడి తిరుమల నుంచి కాణిపాకం, మళ్ళీ కాణిపాకం నుంచి స్టేషన్కి మొత్తం 5,000 ఛార్జ్ అయితే చేశారు. తిరుమల నుండి కాణిపాకం 1 hour జర్నీ అంట. తిరుమల కొండ దిగడానికి ఒక 30 to 45 minutes అయితే, జర్నీకి 1 hour టైం అయితే పట్టింది. కాణిపాకం వెళ్ళేది మనం హైవేలో కాబట్టి అంత ఎక్కువగా ట్రాఫిక్ కూడా లేదు. ఇంకా మేము తిరుమలకు వచ్చింది నైట్ టైంలో కాబట్టి నైట్ టైం ఇంకా మేము ఏమీ చూడలేదు. కొండ అయితే చీకట్లోనే ఎక్కేసాము. దిగే టైంలో మాత్రం మార్నింగ్ టైం కాబట్టి వ్యూ అలా చూసుకుంటూ ఫైనల్గా కొండ అయితే సేఫ్గా దిగేసాము. మార్నింగ్ 6కి అలాగే రూమ్ చెక్అవుట్ చేశానని చెప్పాను కదా, ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏమీ చేయలేదు. కొండ దిగిన తర్వాత చేద్దామని అనుకున్నాము. ఇంకా టాక్సీ అంకులే మంచి హోటల్ ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఇక్కడ దాబా లాగా తీసుకుని వచ్చారు. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ చేసేసాము. అక్కడ చట్నీతో పాటు టిఫిన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మళ్ళీ కాణిపాకంకి జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం కాణిపాకం గుడికి అయితే వెళ్ళాము. టాక్సీ అంకుల్ అయితే చెప్పిన టైంకే గుడి దగ్గరికి అయితే దించేసారు. 1 hourలో అయితే వెళ్ళిపోయాము. దేవుడి గుడి ఎదురుగానే కొబ్బరికాయలు కొంటుంటే పూలమాలలు అయితే కనిపించాయి. కొబ్బరికాయ మాత్రం మనం బయటనే కొట్టేయాలి. అక్కడ చాలా లక్కీగా 2 గరికమాలలు అయితే ఉన్నాయి. గరికమాల ఒకటే దేవుడి దగ్గర వరకు వెళ్తుంది, దేవుడికి వేస్తారా అని చెప్పారు. వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా, ఆ రోజు గరికమాల చాలా లక్కీగా దొరికింది. మేము మార్నింగ్ 10కి అలా కాణిపాకం అయితే వెళ్ళాము. దర్శనం అయితే 30 minutesలో అయితే అయిపోయింది.
ఇక్కడ చెక్కతో వినాయకుడు కనిపిస్తున్నాడు కదా, ఆ వినాయకుడిని తెల్ల జిల్లేడు వేరుతో అమావాస్య నాడు తయారు చేసిందంట. ఇక్కడ వినాయకుడి విగ్రహం తీసుకున్నప్పుడు అందులో కొద్దిగా అక్షింతలు కూడా వేసి ఇస్తున్నారు. మనం వినాయకుడి గుడికి వచ్చాం కాబట్టి వినాయకుల్లోనే చాలా కలెక్షన్ ఉంది. ఇంకా ముందుకు వెళ్తే ఎక్కువ షాప్స్ ఉన్నాయి, కానీ మేము వెళ్ళే అంత ఓపిక కూడా లేదు. గుడి ఎదురుగా ఉన్న షాప్లో మాత్రమే ఏం కావాలో అవి తీసుకొని మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోయాము. తిరుపతిలో కూడా చూసాం కదా, అందుకే నాకు ఎక్కువ ఏం కలెక్షన్ ఏమీ అనిపించలేదు. తిరుమలలో ఉన్న 3 days కూడా ఎక్కడ ఆగకుండా కొంచెం రెస్ట్ తీసుకుంటూ అలా తిరుగుతూనే ఉన్నాము 3 days కూడా. కానీ దర్శనం అంతా చాలా బాగా జరిగిపోయాయి. కాణిపాకం నుండి అలా జర్నీ చేసుకుంటూ స్టేషన్కి అయితే వచ్చేసాము. స్టేషన్లోనే కొంచెం ఇబ్బందిగా అనిపించింది. అన్ని ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. తిరుమలకి చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు కదా, ఇంకా స్టేషన్లో కొంచెం పబ్లిక్ ఎక్కువగా అనిపించింది. ఇంకా తిరుమల కొండ మీద అసలు వేడి తెలియలేదు, కానీ చాలా చల్లగా ఉంది కొండ మీద మాత్రం. ఇంకా తిరుపతి స్టేషన్లో మాత్రం చాలా వేడిగా అనిపించింది. ప్లాట్ఫామ్ రిపేర్ చేస్తున్నారు కదా, ఇంకా ఏసీ వెయిటింగ్ రూమ్ కూడా లేదు. పిల్లలతో కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇంకా ట్రైన్ జర్నీయే కాబట్టి ఎక్కువ వీడియో అయితే ఏమీ తీయలేదు. మార్నింగ్ 6 కల్లా మేము సికింద్రాబాద్ స్టేషన్కి అయితే వచ్చేసాము. తిరుమలలో దేవుడి దర్శనం కూడా అంతా బాగా జరిగిపోయింది. హైదరాబాద్ కూడా రీచ్ అయిపోయాను. ఇంకా ఇక్కడ నుండి హైదరాబాద్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ వీడియోని అయితే ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.